ఏయ్, తిరుగుతున్న ఫ్యాన్ని చూసి చెప్తున్నాను. ఇంట్లో ఉన్న క్యాలెండర్ని చూసి చెప్తున్నాను. అన్నిటినీ చూసి చెప్తున్నాను. ఈరోజు ఎంత మంచి రోజు అంటే అవధులు లేవు ఆనందానికి. ఒక టీచర్కి ఎప్పుడు ఆనందం కలుగుతుందో తెలుసా? ప్రాడిగల్ సన్ స్టోరీ విన్నారా? వినకపోతే తీయండి, దులపండి, చదవండి. దానిలో ఉన్న నీతిని, సారాంశాన్ని తీసుకోండి. ప్రాడిగల్ సన్, తెలుగులో తప్పిపోయిన కుమారుడు. తండ్రికి ఎవరి మీద ఉంటుందో తెలుసా? తప్పిపోయిన కుమారుడు మీదే ఉంటుంది. ఆ ప్రాణం అటే లాగుతుంది. తెలుసా మీకు? సో ఈ చిన్న కథ ఎందుకు గుర్తొచ్చింది అంటే, నాకు జరిగింది ఒక కథ. నాకు జరిగింది ఒక నిజమైన సంఘటన. ఒక చిన్న ప్రాణం అటు ఇటు సందిగ్ధంలో పడి ఎంత కొట్టుమాడిందో, అదేవిధంగా తండ్రి కూడా అంతే సంక్షోభానికి లోనయ్యాడు. తండ్రి అంటే అదే క్లాస్లో టీచ్ చేస్తున్నటువంటి ఒక టీచర్. తప్పిపోయిన కుమారుడు అంటే ఒక స్టూడెంట్. ఇది కేరళలో జరిగినటువంటి నిజమైన కథ. వింటారా? క్లాస్లోకి టీచర్ ఎంటర్ అయింది. ఎంటర్ అయిన వెంటనే ఆ టీచర్ని చూసి, మళ్ళా ఇతనైనా వచ్చింది నాకు టీచర్గా, ఏంటబ్బా ఇతనైతే నన్ను కంట్రోల్ చేస్తాడే, ఇతనైతే నన్ను అటు ఇటు వెళ్లకుండా ఆపుతాడే, మళ్ళా వీడే ఎందుకు వచ్చాడు అని మనసులో ఒక సంక్షోభం. ఆ టీచర్కి కూడా చిన్న అలజడి. అరే, మళ్ళా నేను ఇదే క్లాస్కి వచ్చానా? మళ్ళా వీడు నాకు కంటపడాలా? మళ్ళా వీడిని నేను కాపలా కాయాలా? మళ్ళీ వీడిని నేను కంట్రోల్ చేసుకోవాలా అని అదే రకమైనటువంటి డిస్టర్బెన్స్ ఆ టీచర్లో కూడా. సో రెండు పక్కల రెండు విధాలైనటువంటి ఫ్రిక్షన్, సంక్షోభం, సందిగ్ధం, ఒక రకమైన డిస్టర్బెన్స్. ఆ డిస్టర్బెన్స్ ఎలా తయారైందంటే, ఆ టీచర్ ఏది మాట్లాడినా నేనెందుకు వినాలి, నేనెందుకు చేయాలి, నేనెందుకు రాయాలి, నేనెందుకు వినాలి అని ఒక విముఖత. ఆ విముఖత ఆ టీచర్ భరించలేక ఎన్నో రకాలుగా తను తాను కంట్రోల్ చేసుకుంటూ ఆ పిల్లవాడిని కూడా కంట్రోల్ చేద్దామని ఎంతో ట్రై చేశాడు. కానీ కుదరలా. 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు. సో ఆ టీచరు పక్కకు పిలిచి మాట్లాడదామన్నా వినే పరిస్థితిలో ఆ కుర్రవాడు లేడు. సరే, ఎవరి సహాయం తీసుకోవాలి? ఆ పిల్లవాడి తల్లిదండ్రుల సహాయం తీసుకోవాలా? పక్కనున్న పిల్లల్ని జాగ్రత్తరా, మంచి దారిలో నడవండి అని పక్కన పిల్లలకు కూడా చెప్పాలా? ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో సందిగ్ధంలో పడిపోయినటువంటి ఆ టీచరు చాలా ఆలోచనలు చేసి ఎన్నో విధాలైనటువంటి, ఎన్నో రకరకాలుగా మనసును బాధ పెట్టుకుంటూ, మీకు ఒకటి తెలుసా? ఆ రోజు అతనిది రిటైర్మెంట్ డే, లాస్ట్ వర్కింగ్ డే. ఆ రోజు అతడున్న క్లాసుకు కూడా ఆ టీచర్ వెళ్ళేది లాస్ట్ రోజు. అయితే పుస్తకాలు కరెక్షన్ చేసుకుంటూ ఎప్పటికో బయట కొట్టించిన టీచర్కి ఒక ఆశ్చర్యకరమైన విషయం కనిపించింది. ఏంటో తెలుసా? బయట తన కోసం ఆ బాబు ఎదురు చూడటం, ఆ స్టూడెంట్ ఎదురు చూడటం. నా కోసం ఎందుకు ఉంటాడులే, వేరే ఎవరి కోసమైనా వెయిట్ చేస్తున్నాడేమో, వాళ్ళ ఫ్రెండ్స్ కోసమని ఆ టీచర్ 4 అడుగులు ముందుకు వేసింది. వెనక నుంచి టీచర్ అన్న పదం వినపడంగానే అతను వెనక్కి తిరిగి చూసి, నన్నేనా పిలుస్తుంది, వేరెవరినన్నా పిలుస్తుందా అని అటు ఇటు చూస్తే టీచర్ అని మరొకసారి. లోపల ఆనందం, బయట భయం. ఏమో, ఏం మాట్లాడతాడో, అందరు చుట్టూ ఉన్నప్పుడు ఏం ఆహ్వానిస్తాడో అని అటు ఇటు చూస్తూ ఆ పిల్లవాడు వంక చూశాడు ఆ టీచరు. ఐఎమ్ సారీ. ఈ 3 ముక్కలు సరిపోవా? ఆ టీచర్ కళ్ళలో నుంచి నీళ్లు. నన్ను క్షమించండి అన్న పదం వినంగానే ఎంత ఆనందం కలిగిందంటే, నిజమేనా, ఇది నిజమేనా, ఎందుకు నానా, ఎందుకు అని తప్పిపోయిన కుమారుణ్ణి చూసినటువంటి
ఆ తండ్రి మనసులో ఉన్నటువంటి ఆనందం, ఆ పిల్లవాడు ఆ మాట చెప్పంగానే ఆ టీచర్ హృదయంలో నుంచి తండ్రి హృదయం కొట్టుమిట్టాడింది. నాకెలాంటి కోపం లేదు నాన్న నీ మీద, నాకెలాంటి బాధ లేదు. చెప్పు, నువ్వొక్కడివి పాఠం వినకపోతే నా మనసు వెలవెల్లాడిపోదు. నేను ఒక్కడిని వదిలేసి మిగతా 35 మందికి నేను పాఠం ఎలా చెప్తాను అనుకున్నావు? వింటావు కదూ ఈ రోజు నుంచి? మాట వింటావా? చదువుకుంటావా? నన్ను బాధ పెట్టవు కదూ? నువ్వు చదువుకుంటే నన్ను బాధ పెట్టని వాడివవుతావు నాన్న అని ఆ మాట చెప్పంగానే అటు టీచర్ కళ్ళల్లోనూ నాకు కనిపించినాయి 2 కన్నీటి చుక్కలు కనిపించినాయి. ఆ పిల్లవాడు కళ్ళల్లో కూడా ఏమో నేను చూసింది నిజమోనో కాదో కనిపించినాయి. ఇది చాలదా అండి ఆ టీచర్కి? ఇది సరిపోదా? మార్పు ఎక్కడి నుంచో రానక్కర్లేదండి. ఇక్కడ ఒక్కటే ఒక్కటి వాడింది ఆ టీచరు. పరుషంగా మాట్లాడలేదు, ఆ పిల్లవాడిని తిట్టలేదు, ఆ పిల్లవాడిని క్లాసులో నుంచి బయటికి తొయ్యలేదు, నిలబెట్టలేదు, అవమానించలేదు. కానీ ఆ పిల్లవాడు టీచర్ని అవమానించినప్పుడు టీచర్ రియాక్ట్ అవ్వలేదు. ఇదేనండి నేను చెప్పేది. దిస్ ఈజ్ వాట్ వీ వాంట్. ఇది నిజంగా జరిగిన స్టోరీ. సో ఎప్పుడైనా సరే టీచర్కి పిల్లల మధ్యలో ఉన్నటువంటి బంధం అదే. వాళ్ళు ఎలాంటి వాడైనా నువ్వు బాగుండాలి నాన్న, నువ్వు బాగా వృద్ధిలోకి రావాలి, నువ్వు ఎక్కడున్నా పైకి రావాలని మాత్రమే ఆ గుండె కొట్టుకుంటుంది. ఇది నిజంగా జరిగిన కథ. ఇది నిజంగా ఆ టీచర్కి ఒక విజయానికి 100 మెట్లు అంటారు చూసారా? కాదండి, విజయానికి 1000 మెట్లు. సో ఇక్కడ టీచర్ది గొప్పతనమా, పిల్లవాడిది గొప్పతనమా అంటే నేను పిల్లవాడిది గొప్పతనం అంటాను. నేను ఎక్కడి నుంచి వచ్చిందా మార్పు? అంత తొందరగా మారిందేంటి? సో ఆ పిల్లవాడికి ఆ టీచర్లో తండ్రి కనిపించాడా, తల్లి కనిపించిందా తెలియదు, కానీ ఆ మార్పు సమాజానికి ఎంతో అవసరం. నచ్చిందా మీ అందరికీ నా ఈ మంచి మాట? సో టీచర్ గెలిచారా? గెలుపు అంటే కాదండి, మళ్ళీ తప్పిపోయిన కుమారుణ్ణి ఆ తండ్రి ఆలింగనం చేసుకున్నప్పుడు కలిగే ఆనందం వర్ణనాతీతం. సో మీ లైఫ్లో కూడా ఇలాంటివి ఏమైనా జరిగితే దయచేసి నాకు కమెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వేరే వాళ్ళ ఈ కథని తప్పకుండా షేర్ చేయండి. నచ్చిందా మీ అందరికీ?